రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏ రైతు పండించాడు, ఎవరి ద్వారా అమ్మారు, మన దగ్గర వివరాలు లేకపోతే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దాన్ని మనం ఈసారి ఆచరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కోకో విపరీతంగా పండించారు. గత సంవత్సరం ధర విపరీతంగా ఉంది. ఈ సంవత్సరం అనేక కారణాలతో కంపెనీలు కోకో కొనడానికి ఇష్టపడలేదు. కనీస ధర ఇవ్వండి అని, కనీసం ఈ విధంగా మీరు కొనండి అంటే స్పందించినటువంటి సందర్భం లేక కోకో రైతులు ఇబ్బంది పడితే ప్రతి ఒక్క రైతుకి కేజీకి 50 రూపాయలు ప్రభుత్వమే డబ్బిచ్చి కోకో రైతుకు ఆదుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మామిడి విపరీతంగా పండింది. 1 హెక్టార్కి గత సంవత్సరం 2.5 టన్నులు పండితే ఈ సంవత్సరం 6 టన్నులు 7 టన్నులు బంపర్ క్రాప్ వచ్చింది. పరిశ్రమలు కొనే పరిస్థితి లేదు. మొత్తం మామిడి రైతులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. మామిడి కొనక చాలా అవస్థలు పడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఇది రైతు ప్రభుత్వం, మనకి కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, అయినా సరే రైతుకు ఆదుకోవాలని 1 కేజీ 12 రూపాయల కంటే తక్కువ లేకుండా మామిడి కొనమని ఆదేశాలు ఇచ్చాం. అందులో 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇస్తారు, 4 రూపాయలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మిగతాది హెచ్డి బర్లీ. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పొగాకంటే ఒకటే పొగాకు, అది కూడా పొగాకు బోర్డు ద్వారా ఏలం ద్వారా కొంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమేయం ఉంటుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. నా మిత్రుడు నా దగ్గరికి వచ్చి ఈ సంవత్సరం హెచ్డి బర్లీకి చాలా ఇబ్బందులు వస్తాయి, అందులో 60% నా నియోజకవర్గంలో ఉంది, నేను చాలా ఇబ్బందులు పడతాను, దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి అని చెప్పిన తర్వాత హెచ్డి బర్లీ అంటే ఏంటి, పొగాకు బోర్డు కొందా అని నేను అడిగితే అప్పుడు దీని హిస్టరీ అంతా కూడా తెలుసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. గత సంవత్సరం మీరు 20,000 30,000 మిలియన్ కేజీలు హెచ్డి బర్లీ పండించారు. ధరలు విపరీతంగా వచ్చాయి. దీనికి కారణం పారిశ్రామిక యాజమాన్యం కూడా తప్పు చేశారు. గ్రామానికి వచ్చారు, మీకు ప్రోత్సహించారు, మీరు పెట్టండి, కొనే బాధ్యత మేము తీసుకుంటామంటే రైతు ఆశాజీవి, ఎక్కడ ఒక పైసా వస్తే దాని మీద దృష్టి పెడతారు. దాన్ని ఎవ్వరూ తప్పు పట్టడానికి లేదు. విపరీతంగా పెట్టారు, పెట్టి విపరీతంగా బర్లీ వచ్చిన తర్వాత కొనక చేతులు ఎత్తేశారు. ఫస్ట్ నేను మీటింగ్ పెట్టాను గుంటూరులో, వార్నింగ్ ఇచ్చాం, కదలిక లేదు. తర్వాత మనం ఈ నియోజకవర్గంలోనే సోదరుల ఆఫీసులో సమావేశం పెట్టాం, మాటలు చెప్పారు కానీ కొనే పరిస్థితి లేదు. ఇదే మనం నిర్ణయం తీసుకోకపోతే చాలా అవస్థలు పడుతున్నారు. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు. డబ్బు లేకపోయినా అవస్థలున్నా రైతులకు ఆదుకోవాలి. హెచ్డి బర్లీని కూడా ప్రభుత్వమే, ఇది చరిత్రలో ఎక్కడా లేదు, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కెట్ ద్వారా హెచ్డి బర్లీ కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం మొన్న 16వ తారీఖున ఓపెన్ అవ్వాలి. అయితే మొదట కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. ఒక జీవోను కూడా ఇష్యూ చేశాం. ఆ జీవో ఇస్తే ఏదైతే మనకి పొగాకు బోర్డు ఎన్ని కండిషన్లు పెడతాయో అన్ని కండిషన్లతో జీవో ఇవ్వడం వల్ల మీరందరూ అనాసక్తి చూపించారు. అందులో శాసనసభ్యులైతే మీరు మళ్ళీ
ఈ జీవో ఇచ్చి మార్కెట్ ద్వారా కొంటామని చెప్పి పెనములో